प्रार्थना मनवुलु स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। చిన్నప్పుడు సండే స్కూల్లో కొరస్ పాడుతున్నాం, स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। ఏ దేవదూతలు లేకుండా నిత్యం వేయబడకుండా స్తుతి ఆరాధన పరలోకం చేరుతుంది, ఆశీర్వాదాలు తీసుకొని కిందికి దిగుతారు నిచ్చెన వేయబడితేనే తప్ప. ఆ ముత్తాత కలగన్నాడు, అది స్వప్నము తెలుసుకున్నాడు, రాయి తలగలా చేసుకున్నాడు, నూనె ద్రాక్షరసం పోసి అభిషేకించుకున్నాడు. ఇది నిశ్చయముగా దేవుని గమనే, ఇది బేతేలు అనబడును. ఈ స్థలమునందు కండిషన్ పెట్టాడు, ప్రభువా నేను కట్టే కర్ర చేతి పట్టుకొని వెళ్తున్నాను, నేను వెళ్ళినంత మేరకు నాతో వస్తే, నాకు అన్నపానములు ఇస్తే, నాకు మంచి బట్టలు ఇస్తే, నన్ను పెద్ద కుటుంబం పరివారంతో ఆశీర్వదిస్తే నీవు బలిపీఠం కడతాను, దేవుడని ఒప్పుకుంటాను అని యాకోబు ప్రమాణం చేసుకుంటాడు. అయితే యాకోబు ప్రమాణం చేసిన నిచ్చెన మనుష్య కుమారుడు బోధకుడు రబ్బీ ఆయన మీదుగా దేవదూతలు ఎక్కి దిగి నిచ్చెన ఆగుతాడు, నువ్వు చూస్తావు అని చెప్పబడింది. ఈ ఇస్రాయల్ దేశపు నోట్ ఒకటి, ఇస్రాయల్ దేశపు కరెన్సీ ఒకటి నా దగ్గరికి తెస్తే నేను మీకు చూపిస్తాను. నెట్లో అవైలబుల్ ఉంది ఇస్రాయల్ దేశపు కరెన్సీ. ఇజ్రాయెల్ దేశపు కరెన్సీ 1948లో దేశం అయిన తర్వాత అడుగుజాడలు పట్టుకొని ఆక్రమించి స్వాధీనపరచుకొని దేశమే లేకుండా 2000 సంవత్సరాల దేశమే లేకుండా చెందిపోయిన ఇజ్రాయేలు యోధులు తిరిగి వచ్చుతున్నారు అని ఇది ఒక పాట ఉంటుంది. 1948లో యోధులు ఆ అడుగుజాడలు పట్టుకొని సొలొమోను మహారాజు దావీదు కుమారుడు కట్టిన దేవాలయం ఇదే అని 36 సార్ల భీకర పోరాటమే చేసి యుద్ధమే చేసి 1948 యుద్ధము గెలిచి స్వాధీనపరచుకొని భూమిని స్వాధీనపరచుకొని అరవణ కళ్ళము దూసరి కత్తి చేత పట్టుకొని దర్శనమిచ్చిన దేవదూత దావీదు మహారాజు వెలయించి కొని దేవుని మందిరం కట్టాలని ఆశపడినవాడు. సొలొమోను మందిరం కట్టిన స్థలము ఇక్కడే అని కనుగొని యొప్పే పురాతన పట్టణం తేలావీవ్ అని, తేలావీవ్ మోడర్న్ సిటీ ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, సీ పోర్ట్ ఉంది, ఓడరే ఉంది, అంతర్జాతీయ వాణిజ్య నగరము. యెరూషలేములో అధికారికంగా రాజధాని పట్టణము ప్రకటించుకున్నారు. జెండా ఒకటి ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ ఏర్పాటు చేసుకున్నారు. కరెన్సీ నోట్ ఒకటి ముద్రించుకున్నారు. కరెన్సీ నోట్ మీద అంజూరపు చెట్టు కింద కూర్చున్న తల్లి, గర్భిణీ తల్లి అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉంటుంది. అంజూరపు చెట్టు ఆకారము, అంజూరపు చెట్టు కడుపుతో ఉన్న తల్లి, నతనీయులు కన్న తల్లి, నతనీయులు కన్న తల్లి అని చెప్పుకుంటాము. ప్రతి తల్లి ఇస్రాయల్ దేశంలో పుట్టిన ప్రతి స్త్రీ కరెన్సీ నోట్ మీద ఉంటుంది. జాతీయ జెండా ఏర్పాటు చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకున్నారు యొప్పే నగరంలో, తేలావీవ్ పట్టణంలో. అయితే ప్రతి తల్లి అంజూరపు చెట్టు కింద చాలా పూట సాయంకాలం పూట కూర్చొని అలవాటు ఉంటుంది. యేసు ప్రభువారు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాతానియేలు గారిని చూసినప్పుడు, పౌలు గారిని తల్లి గర్భంలో పడకముందే అన్ని జనులకు సువార్తికుడుగా ప్రకటించినప్పుడు, పిలుచుకున్నప్పుడు
తల్లి గర్భమునకు ముందు ఏర్పరిచి పాటలెన్నో పాడుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు స్త్రీలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు గర్భమును ధరించినప్పుడు అంజురపు చెట్టు కింద సేద తీరుట అతి సామాన్యం. కరెన్సీ నోట్లో క్లియర్గా ఉంటుంది ఇజ్రాయెల్ దేశం కరెన్సీ నోట్లు. అయితే మిత్రులారా, కుటుంబ సభ్యులు యేసయ్య పరిచయం చేయడానికి, క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు యేసయ్యను పరిచయం చేయడానికి, మెస్సియాను పరిచయం చేయడానికి ఒకరు కుటుంబ సభ్యులు తెలుసుకుంటే లోకం ఏమన్నా అనుకోండి, లోకం అంటే కుటుంబమే లోకం, ఏమన్నా అనుకోండి, యేసును తప్పకుండా అన్నదమ్ములకు పరిచయం చేయాలి. స్నేహితులు చాలా మంది ఉండుట మేలుకరమే. ఎక్కడికి వెళ్తే అక్కడికి స్నేహితులు ఉంటారు. నాకు పంజాబ్లో పెద్ద స్కూల్లో స్నేహితులు ఉన్నారు, పాకిస్తాన్ బార్డర్లో స్నేహితులు ఉన్నారు, పాకిస్తాన్ దేశంలో స్నేహితులు ఉన్నారు, బంగ్లాదేశ్లో స్నేహితులు ఉన్నారు, నేపాల్లో స్నేహితులు ఉన్నారు, దేవుని సేవకులే. ఎక్కడికక్కడ నాకు స్నేహితులు, ఎక్కడికక్కడ ఫ్రెండ్స్. అయితే ఎక్కడికక్కడ స్నేహితులు ఎందుకుంటారంటే మెస్సియాను కనుగొన్నప్పుడు, యేసు ప్రభువు వారిని కనుగొన్నప్పుడు నా స్నేహితులకు ప్రభువు వారిని గురించి చెప్తాను. ప్రాణ స్నేహితులు నమ్ముతారు. కుటుంబస్తులను అన్నదమ్ములకు నమ్ముతారు. నమ్మినా నమ్మకపోయినా ఏమైనా అనుకొని చెప్పే తీరాలి. యేసు ప్రభుల వారి గురించి చెప్పే తీరాలి. ప్రభుల వారిని కనుగొన్నాను, రక్షకుని కనుగొన్నాను, మెస్సియాను కనుగొన్నాను. మన పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లను కనుగొన్నాను. రక్షణ సువార్తను మొట్టమొదటిసారి ఎవరు చెప్పాలి? కుటుంబానికి అన్నదమ్ములు చెప్పాలి. తర్వాత ఎవరు చెప్పాలి? స్నేహితులు చెప్పాలి. రోజు మన ఇంటిలో పాలు పోస్తారు, కూరగాయలు అమ్ముతారు, కొత్తిమీర కరివేపాకు దగ్గర కొసరి అడుగుతామా? 10 రూపాయలు 20 రూపాయలు ఖరీదు కావాలి. కొత్తిమీరే ఒక కట్టే రాదు, ఇంకో కట్టే రాదు అడుగుతాం. పచ్చిమిర్చి ఒక 2 అడుగుతాం. కొసరి కొంటాం. అనేక సంవత్సరాలు కొంటాం. ఆ పేపర్ బాయ్ స్నేహితులే కదా, పాలు పోసేవాడు స్నేహితులే కదా, కూరగాయలు అమ్మే అమ్మాయి స్నేహితురాలే కదా. అలాగా ఎంతమందితో ఒక ప్రేమతో ఒక మాట యేసు ప్రభువు వారి గురించి చెప్తే అంగీకరిస్తారు. యేసు ప్రభువు వారి గురించి చెప్తే అంగీకరిస్తారు. యేసయ్య గురించి చెప్తే అంగీకరిస్తారు. ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లేదు. పాలవాడు, పేపర్ బాయ్, కూరగాయలు అమ్మాయి ఎప్పటికీ ఉద్యోగాలు చేస్తుంటే జ్ఞాపకం చేస్తున్నాను. ఉద్యోగంలో వెళ్తూ ఉంటే ఒక డ్రైవరు, ఆర్టీసీ డ్రైవరు, ఒక కండక్టర్ చాలా కాలం నుంచి తెలుసు. ఏమో బాగున్నారా అడుగుతారు, ప్రేమగా బాగున్నారా అడుగుతారు, బాగుండాలని ఆశపడతారు. కోవిడ్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ, కరోనా వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా బాగున్నారా అమ్మ, బాగున్నారా అయ్యా, బాగున్నారా అని అడుగుతారు. బాగా ఉండాలని ఆశపడి అడుగుతారు. బాగున్నామండి అమ్మ, కోరివ్వండి, మా ఇంట్లో అందరూ పిల్ల పాపలు బాగున్నారా అని అడుగుతారు. అలాంటి వాళ్ళని స్నేహితులుగా భావిస్తే తప్పేముంది? అలాంటి వాళ్ళని మతానులుగా భావిస్తే తప్పేముంది?
ఫిలిప్ గారు గారే స్నేహితుడుగా భావిస్తే తప్పే ఉంది. వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడు యేసయ్యను, వచ్చి చూడు ఆయన ఎక్కడ ఉంటాడో అని ఒక అన్న తమ్ముడిని, ఒక స్నేహితుడు తన స్నేహితుని ఆదివారం ఆరాధన వచ్చి చూడు, వచ్చి చూడు, రక్షించే వాళ్ళని వచ్చి చూడు, కాపాడే వాళ్ళని వచ్చి చూడు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, పిల్లలు బాగలేకపోతే ఆరోగ్యం ఇచ్చేవాడు ఉన్నాడు, కాపాడి రక్షించేవాడు ఉన్నాడు, రక్షకుని వచ్చి చూడు అని ఒక అన్నలాగా, ఆంధ్రేలాగా, ఒక స్నేహితుడిలాగా, పిలుపులాగా ఎందుకు యేసయ్యను పరిచయం చేయలేకపోతున్నాను? ఎందుకు యేసయ్యను పరిచయం చేయలేకపోతున్నాను? అమ్మో యేసయ్య ఎక్కడ మేలు చేసేస్తాడని భయము, యేసయ్య ఎక్కడ ఆదుకుంటాడని భయము, నాకే సొంతం నా యేసయ్య అనుకో అభిప్రాయం కలిగిన వాళ్ళు ఉంటారు. నా అనుభవంలోకి అక్కర్లేదు, నా స్నేహితులకు అక్కర్లేదు, నా బంధువులకు అక్కర్లేదు. స్వార్థము, యేసులో స్వార్థము, యేసులో స్వార్థం ఉండటానికి వీలు లేదు. యేసయ్య అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. పాలబాయికైనా, పేపర్ వాడికైనా, కూరగాయలు అమ్మే ఆవికైనా ఎందుకు యేసు ప్రభుల వారిని పరిచయం చేయలేకపోతున్నాం? వారిని మించిన స్నేహితులు ఉంటారా? మనం మేలు చూసిన, మనం మేలు కాంక్షించిన స్నేహితులు ఉంటారా? దినదినము వారితో మాట్లాడాల్సి వస్తుంది, దినదినము సంభాషణ చేయవలసి వస్తుంది, దినదినము పరిచయం కావాల్సి వస్తుంది. అయితే ఉద్యోగ ప్రయత్నాలైనా, రాకపోకలైనా తరచుగా పరిచయము ఉన్న ముఖాలు, తరచుగా పరిచయం ఉన్న ముఖాలు, ఎవరెవరు తెలియని వారి గురించి అక్కర్లేదు. మనకు పరిచయస్తులు, మనకు దగ్గరస్తులు, మనకు దగ్గర అయిన వాళ్ళు ఎందుకో యేసు ప్రభుల వారి గురించి పరిచయం చేయలేకపోతున్నాం? ప్రశ్న వేసుకుందాం. ఎందుకు నా అన్నదమ్ములు బాగైపోతారేమో, నాకు చెల్లెలు బాగైపోతారేమో యేసు ప్రభువు అనుకుంటే, పేదవాళ్ళు, ఆడవాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళు బాగుపడిపోతారేమో యేసయ్యను అనుకుంటే బాగు చేసేస్తాడు కదా, బాగు చేస్తాడు. ఆయన మంచి లక్షణము, ఆయన మంచి గుణము అందరిని బాగు చేస్తాడు, అందరిని బాగు చేస్తాడు. మనం పరిశీలన చేసుకుందాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నతానీయులను చూసిన దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఇంకెంతకాలం, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం? తలలో నుంచి కళ్ళు మూసుకుందాం, తలలో నుంచి కళ్ళు మూసుకుందాం. ఇంకెంతకాలము? అన్న ఆంద్రేయ యేసయ్య దగ్గరికి నడిపించలేకపోతున్నాడు. ఫిలిప్పు నతానీయులను వచ్చి చూడమని బలవంత పెట్టలేకపోతున్నాడు. ఏ లోపం ఉన్నది? ఏ వెలితి ఉన్నది? యేసు ప్రభువు వారు నిజంగా రక్షకుడేనా? లోకాల నేనే ప్రభువా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువారా? అయితే ఇంత గొప్ప రక్షణ ఎందుకు పరిచయం చేయలేకపోతున్నాను? ఒక అన్నకో, ఒక తమ్ముడికో, అన్నిలో ఎవరైనా ఉంటే రక్త సంబంధికులో, బాబాయికో, పిన్నికో, దూరపు బంధువులకు, కుటుంబస్తులకు ఏటేటా పండుగలు అయినప్పుడు ముఖం నిండా నవ్వు కొనుక్కొని కలుసుకుంటాం కదా, స్నేహితులను ఏర్పాటు చేసుకుంటున్నాం కదా. ఎందుకు 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 యేసయ్య గురించి చెప్పలేకపోతున్నారు? సువార్త ఎవరికి ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి, కుటుంబాలకు పరిచయం చేయాలి, కుటుంబాలకు పరిచయం చేయాలి, ఊర్లో ఉన్న స్నేహితులందరికీ యేసు గురించి చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకు చెప్పలేకపోతున్నాం? భయమా? బిడియమా? ఎందుకు చెప్పలేకపోతున్నాం? కారణం ఏమిటి? యేసే నిజరక్షకుడు, లోకరక్షకుడు తెలుసు.
యేసే కరుణగల దేవుడు అని తెలుసు, కృపగల దేవుడు అని తెలుసు. అయితే ఎందుకు చెప్పలేకపోతున్నా? ఎందుకు చెప్పలేకపోతున్నా? ఎన్నాళ్ళు చెప్పలేకపోతారు? ఎంతకాలము గాయాలను రేపుతారు? ఎంతకాలము మౌనంగా ఉంటారు? నాకెందుకు అని తప్పించుకో చూస్తారు. ఎంతకాలము చావులకు పట్టబడిన వారి, మరణములకు జోగుతున్న వారి, నాశనములకు వెళుతున్న వారి జ్ఞానం ఆలోచన ఎందుకు లేదో, నా మట్టుకైతే నేను దేవుడు తెలుసుకున్నాను అని సంతోషపడిపోదామా? నీ స్నేహితులకు ఎందుకు చెప్పలేదు? అయ్యో నేను వినలేదు. నీ స్నేహితులకు ఎందుకు చెప్పలేదు? నీ అన్నదమ్ములకు ఎందుకు చెప్పలేదు? న్యాయ సింహాసనం మీద ఆసీనుడైన వాడు అడుగుతాడు, న్యాయాధిపతి అడుగుతాడు, అయ్యో చర్చికి రమ్మని పిలవలేదు, ఆరాధనకు జరిగే చోటు వెళ్ళలేదు, తీసుకొని వెళ్ళలేదు అని ఒక తమ్ముడు, ఒక స్నేహితుడు జవాబు చెప్తే, బదులు చెప్తే ఏమవుతుంది? బాగా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకొని ఆ పేరు కలిగి అతిశయించే అనుభవంలోనికి పడండి కూడా. యేసు రాజు రాకడలా ఎత్తబడదాం. రాజు రాకడలో ఎత్తబడదాం. మనము మన కుటుంబాలను తీసుకొని పోదాం, మన స్నేహితులందరినీ తీసుకొని పోదాం. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఆయన ఇదిగో త్వరగా వస్తున్నాడు. బావగారు వచ్చి ప్రసాద్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసి కార్యక్రమం ముగించుకున్నాం. ఇంతవరకు దైవజనులు చక్కని వర్తమానాన్ని అందించారు. నిమిత్తమైన దైవజనులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు మరి ప్రాణరాజు గారికి తెలియజేస్తున్నాను. ప్రార్థనలో నడిపించవలసిందిగా హరిప్రసాద్ అయ్య గారికి ఆహ్వానం చేస్తుంది. మహాపరిశుద్ధుడా, జాలిగల అనంత స్తోత్రాలుగా ఆత్మల కాపరులను గొప్పతండి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నిద్ర కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. రాత్రికాల సమయంలో దాసులను నిలబెట్టుకొని వ్యవసాయ వర్తమానం జరుగుతుంది అలుస్తోత్రాలు ప్రభా. పరిచర్యలో ప్రభావితని ఎదురు చూపించినట్టుగా చూస్తున్న వీళ్ళు ప్రభా. రేపటి దినాన మీరు లెక్క అడిగితే మా దగ్గర నుంచి సమాధానం లేదని చెప్పుకుంటూ ప్రభా మా జీవితాలు ఎదుర్కొని మా కుటుంబాల రక్షణ కొరకు, అలాగే ప్రభా మా స్నేహితుల యొక్క రక్షణ కొరకు మరి ప్రభా మాతో మరి దినదినం కలుగుచున్న ప్రజల మధ్యన మరి విశ్వాసానికి పట్టుకొని ఈ ప్రేమను మరి తల్లి వెల్లడిపరచుచు ఈ రక్షణానందాన్ని మేము అనుభవించుతున్నదా ప్రభా చెప్పరా సత్యం కానీ మహిమయుక్తమైన ఆనందంలో పాల్పంపులు పొందమని కనిపించినట్టుగా ప్రభా సహాయం అందించండి. మీరు మా మీద ఉంచినటువంటి బాధ్యతలను మేము మోయి వారుగా ఉండటకు సహాయం చేసి
అయ్యా ఇదిగో ఒక పాలనను మోసుకొని చదువుకోవచ్చున దేవుని గొర్రె పిల్ల అని మరి ప్రభా ఆయన వైపు చూచుచూ మహాన్ భక్తుడు మాట్లాడినట్లుగా కల్పించిన దేవుడు అందుని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను. ఎవరైనా ఆయన చెప్పుల వారిని విపటలేను నేను యోగ్యులను కాను, నాకంటే వెనుక వచ్చి వాడు నాకంటే శక్తిమంతుడని ఆయన ప్రకటించినట్టుగా నేను ప్రభా నా తండ్రి పరిచయం చేసినట్టుగా ప్రధాన శిష్యులకు ప్రభా మేము కూడా అమ్మాయితో ఉన్నటువంటి క్లోజ్నెస్ బట్టి ప్రజలకు సువార్తను ప్రకటించేవారుగా ఉన్నట్టుగా వాళ్ళ లోతైన కార్యము జరిగించండి ప్రభా. మేము అనుభవించిన తర్వాతనే ఇతరులకు మేము పరిచయం చేయగలం. మొట్టమొదట మా అంతరంగాల్లో నీ ప్రేమను మీరు వెల్లడిపరచుగా నా తండ్రి వాటిని అనుభవించు నీ మీద ఆధారపడి నీలో ఆనందించి నీలో పుష్పించి ఫలించినట్టుగా కృప చూపించండి. అయినా జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మలో మమ్మల్ని ముద్రించండి. ఈ రాత్రి ప్రభా నీ సన్నిధితో మమ్మల్ని బలపరిచి ఈ వాక్కులతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు. ఆయన కనికరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధి ప్రసన్నత నాతో మాతో వచ్చి రాజే ప్రభా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిడ్డల బట్టి కొన్నాళ్ళు కుటుంబాల్లో ఉన్నటువంటి దాని చిక్కుముడులో జ్ఞాపకం చేసుకోండి. వాటిని విడిపించి దేవుడు నీవే ఈ సాయంకాలం ఈ రాత్రికాల సమయంలో వాటిని ప్రభా చుట్టూ నెలగా చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా జ్ఞాపకం చేసుకోండి. శబ్దయంత్రాంగం ద్వారా ప్రభా ఈ వాక్కులను వినవారు ప్రభా వాటిని జ్ఞాపకం చేసుకోండి. దాన్ని కృప చూపించాలి. అంతరంగాల్లో లోతైన కార్యం జరుగునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. జీవవాక్కులను చదువుతున్నాం, జీవవాక్కులను కూర్చున్నాం ప్రభా. జీవవాక్కులను బోధించడానికి మా అంతరంగంలో మరి ప్రభా కావలసినటువంటి ఆత్మ సంబంధమైన ధైర్యం ప్రభా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మహిమగల పాత్రగా మమ్మల్ని మలచండి. యజమానుడాను వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మమ్మల్ని మలచమని ప్రార్థిస్తున్నాం. నేను మలిచినా మేము మరవబడుకున్నట్టుగా మాలోని కాయస్కరమైన మార్గంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దక్షిణాస్త బలముతో నింపండి ప్రభా. రక్షించబడిన వారిలో పవిత్రమైన వచనాలు కలుగున్నట్లుగా సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి శత్రువు కార్యమును అంతం చేయవలసిన వారు వారికి అబద్ధాస్తాలను వెరగొట్టవలసిన వారు వారి ఆధీనంలోకి వెళ్ళకున్నట్టుగా ఈ రాత్రి ఆచార్య కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. మహిమగల దక్షిణాస్త బలంతో నింపారు. నేను చాచిన రెక్కలను ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాను. మహిమగల పాత్రలుగా మలుచుకోవటం ఆయన వాక్యం బోధించిన ఈ దాసులను దర్శించండి, బలపరచండి. ఆయన ఏడవ మీరు చేసిన ఆశ్చర్య కార్యం బట్టి కృతజ్ఞత ఆస్పత్రులు చెల్లిస్తున్నాను. వెళుతూ వచ్చిన కుటుంబాన్ని దర్శించండి ప్రభా. ఈ పరిచయను ఆర్గనైజ్ చేసిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డలు పేరు పెరగాల్సిన దీవించండి. రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు ఈ క్షణంలో వారి తల మీద ఉమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ సన్నిధి ప్రసన్నత నాతో మాతో ఉంచాలి. అలాగే ప్రభా నా దేవా నన్ను కనికరించి పరిచయం సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కాలపు దీవులతో మమ్మల్ని నింపేందుకు నిన్ను స్తుతిస్తూ ఈ దాసు ద్వారా హెచ్చరింపబడిన ప్రతి వాక్యలేఖనాన్ని మా హృదయంలో గైకొని వాటిని ఆచరించేటువంటి పిల్లలుగా మా జీవితాన్ని అలంకరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రాణాత్మ దేవుని మీ చేతుల్లో పెడుతూ మీ సహాయం కోరుకుంటూ క్రీస్తు నామంలో సూచి ప్రార్థించి దేవులమై అతిథితో బ్రతుకులాడి వేడుకొంచున్న మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి మరి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులతో కూడా నంద్యాల పట్టణంలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులందరికీ, మనకు విశ్వాసులకు విశ్వాసేతరులకు అందరికీ తోడైంది నడిపించిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా వాళ్ళంతా గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. గట్టిగా హల్లెలూయా. చేసినందున ప్రియులారా, మరి ఇంతసేపు చక్కని వర్తమానాన్ని గాంధర్ రాజయ్య గారి ద్వారా మరి వినడానికి కృపదొచ్చినటువంటి దేవుని స్తుతిస్తున్నాము, కొనియాడుతున్నాము. మరొకసారి దేవుని యొక్క ఆత్మతో నింపబడిన నిమిత్తమే మనందరం కూడా ప్రార్థనలు ఎక్కువ గడపవలసిందిగా మనమే చేస్తున్నాం. ప్రార్థనలు ఇంటికి పోయిన తర్వాత దయచేసి మరి ఆ మాటలు ఈ మాటలు పెట్టుకోకుండా మరి దయచేసి ప్రార్థనలు ఎక్కువగా గడపాల్సిందిగా మనకి. ప్రార్థన కంటే మించినది ఏది కూడా లేదు. దయచేసి ఇంటికి పోయిన తర్వాత టీవీలో ముందు కూర్చొని సమయం కాలక్షేపం చేయడానికి దయచేసి ఎవరు కూడా ఈ టీవీలు, సినిమాలు, సీరియళ్ళు
ఎవరైనా చూస్తున్నట్లయితే మరి క్షమాపణ అడుగుకొని సరి చేసుకోండి. దైవజనులు మన మధ్య ఉన్నారు. మీకు కౌన్సిలింగ్ కావాలంటే కౌన్సిలింగ్ ఇస్తారు. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సువార్త మరి విన్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడుగా మన మధ్యన సంచరించి మరి శిలువలో మరణించి తిరిగి లేచాడు. ప్రాణం పెట్టినంత తాను తగ్గించుకున్నాడు. దేవుడితో కూడా సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకునే వ్యక్తిగా చేసుకున్నాడు. మరి అలాంటి దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తూ నన్ను పిలుస్తున్నాడు. కాబట్టి నా ఎదురుకు వచ్చిన నేను ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఈ యొక్క కోరికలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని కోసం జీవించాలని ఆశ కలిగినటువంటి ప్రాణాలు ఎవరైనా ఉన్నట్లయితే, వ్యక్తులు ఉన్నట్లయితే, ముందుకు వచ్చినట్లయితే, కూర్చున్నట్లయితే, దైవజనుల దగ్గర కూర్చున్నట్లయితే, దైవజనులు మన మధ్య ఉన్నారు కాబట్టి వాక్యాన్ని చూపించి ఏ విధంగా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, పాపాలు ఏ విధంగా ఒప్పుకోవాలి, ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా దేవునితో శుద్ధి చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని ఏ విధంగా చేయాలి, దేవుని ఏ విధంగా ఆనందించాలి, దేవుని రాజ్యాన్ని ఏ విధంగా కట్టాలి, దేవుని కొరకు ఏ విధంగా జీవించాలనే విషయాలు తెలియపరుస్తారు. కాబట్టి ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు వచ్చే 5 నిమిషాలు దైవజనులతో మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. కూడిక ఇంతటితో ముగించబడింది. మీరందరూ కూడా శ్రద్ధగా మరి మా మధ్యకు వచ్చినందుకు నేను మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం కూడా 7 గంటలకు ఇక్కడ కూడిక జరుగుతూ ఉంది. 7 నుంచి 8:30 లోపల ముగిస్తాము. కాబట్టి వచ్చి దేవుని మాటలు వినాలని ఆశ కలిగినటువంటి వారు మీరు ఏ సంఘ సహవాసానికి వెళ్ళకుండా ఉన్నట్లయితే మరి వచ్చి వాక్యాన్ని వినొచ్చు. ఒకవేళ సంఘ సహవాసానికి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మరి 7 గంటలకు రాత్రి సమయంలో మరి ఉదయకాలం ఆరాధనకు వెళ్తారు. మీ చర్చికి వెళ్ళొద్దండి అని మేము చెప్పము. మరి మీరు 7 గంటలకు వచ్చి వాక్యాన్ని విని ఆత్మీయ విషయంలో పొందవలసిందిగా, ఆదివారము చేరవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ముగిస్తున్నాం. ఎవరైనా ప్రభు నమ్ముకోవాలని ముందుకు వచ్చేవారు ఉన్నట్లయితే, ప్రభు నమ్ముకోవాలని ఆశ ఉన్నట్లయితే ముందుకు వచ్చి వాక్యాన్ని మరి ఆ తీర్మానాన్ని దైవజనులకు తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. ఇంతటితో కూడిక ముగిస్తుంది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.